అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని విచారించారు. తర్వాత బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ను తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల తర్వాత న్యాయస్థానం అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ యామిని, మొత్తానికి అల్లు అర్జున్కి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. సో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరోపక్క ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నాయి. ఇది జస్టిస్ శ్రీదేవి ధర్మాసనం ఎదుట ఈ వాదనలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ నాగార్జునారెడ్డి ప్రస్తుతానికి అటెండ్ అయ్యి కొన్ని వివరాలను కూడా అక్కడ కోర్టు ముందు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. అంతేకాకుండా రిమాండ్ రిపోర్ట్లో కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ కోర్టుకి సమర్పించినటువంటి దాంట్లో అల్లు అర్జున్ వల్ల ఈ ఘటన జరిగింది, లేకపోతే అల్లు అర్జున్ వల్ల అక్కడ చనిపోయారు అనేటువంటి అంశాన్ని టెక్నికల్గా యూజ్ చేయలేదు అనేటువంటి ఒక అంశాన్ని అక్కడ ఉన్నటువంటి నాగార్జున రెడ్డి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన ఆ అంశం మీద స్టాండ్ అయి ప్రస్తుతానికి హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ హైకోర్టు కానీ ఇప్పుడు ఈ వాదనలతోటి ఏకీభవించి అలాగే సంధ్యా థియేటర్కి సంబంధించి వాళ్ళు కూడా హైకోర్టుకి ఒక పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లెటర్ను కానీ చూస్తే అందులో 2వ తేదీన, అంటే ఈ కార్యక్రమం జరిగింది 4వ తేదీ, పుష్పకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయింది. అలాగే ఆ మహిళ చనిపోయింది 4వ తేదీ చనిపోయారు. సో అయితే 2వ తేదీనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీకి లేఖ ఇవ్వడం జరిగింది. 4వ తేదీ సినిమాకి సంబంధించి బందోబస్తు కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం రాసినటువంటి లేఖను కూడా గత కొద్దిసేపటి క్రితమే హైకోర్టు న్యాయమూర్తి ఎదురు కూడా ఉంచినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మనం అది లైవ్ అప్డేట్స్ కానీ చూస్తే, అంటే అల్లు అర్జున్కి సంబంధించి ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైలుకి తరలించబోతున్నారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ఇప్పుడు హైకోర్టులో వచ్చేటటువంటి అలర్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే హైకోర్టు దీని మీద ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ హైకోర్టు కానీ స్క్వాష్ పిటిషన్ని కానీ అలౌ చేసి ఆ స్క్వాష్ పిటిషన్కి సంబంధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదితో కానీ ఏకీభవించినట్లయితే ఒకవేళ కేసుని స్క్వాష్ చేయడమా లేకపోతే కేసుకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించేటువంటి ప్రయత్నం చేయడమా, ఇలా కానీ చేసినట్లయితే సో ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి గత కొద్దిసేపటి క్రితం హైకోర్టులో జరుగుతున్నటువంటి లైవ్ అప్డేట్స్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అల్లు అర్జున్ తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది ఒకటే చెప్పడం జరిగింది, ఎఫ్ఐఆర్ కావచ్చు అలాగే రిమాండ్ రిపోర్ట్ కావచ్చు. సో ఆ రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అక్కడ చనిపోయినటువంటి, అంటే దెర్ వాజ్ ఎనీ డెత్ గోయింగ్ టు హ్యాపెన్, ది సెక్షన్ మేక్స్ ఇట్ క్లియర్ ద పోలీస్ డిడ్ నాట్ అలర్ట్ దట్ ఇఫ్ సమ్ కమ్స్ దేర్ ఈస్ లైక్ టు బి డెత్. సో అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ మూవీ ప్రీమియర్స్కి, ఇలాంటి సినిమాలకు సంబంధించినటువంటి మూవీ ప్రీమియర్స్కి సంబంధించి యాక్టర్స్ యూజువల్లీ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా అటెండ్ అవుతూ ఉంటారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, అంటే ఈ కేసుకి సంబంధించి మొత్తం 5 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్ ఇది. సో సెక్షన్ కాబట్టి సో దీనికి నోటీసులు ఇచ్చి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో ఏం చెప్పింది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 41 నోటీసులు ఇచ్చేసి వాళ్ళు వదిలేయచ్చు అని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల లోపల కానీ శిక్ష పడేటటువంటి కేసులు అవుతుంటాయి ఇవి. సో ఇక్కడ పెట్టినటువంటి సెక్షన్లు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఏంటంటే అఫెన్స్ ఈజ్ పనిషబుల్ మ్యాక్సిమం విత్ 5 years ఇన్ ప్రిజన్ అనేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తానికి అల్లు అర్జున్కి సంబంధించి ఇది ఒక చట్ట ప్రకారం జరగలేదు అనేటటువంటి వాదనని ఆయనకి సంబంధించినటువంటి అడ్వకేట్ అయితే ప్రస్తుతానికి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి తోడు ఈ గత కొద్దిసేపటి క్రితం సంధ్యాకి సంబంధించినటువంటి థియేటర్ యాజమాన్యం సుప్రీంకోర్టుకి హైకోర్టులో ఇచ్చినటువంటి లేఖను కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ చిక్కడపల్లి పిఎస్కి సంబంధించి వాళ్ళు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అది డిసెంబర్ 2వ తేదీ
అంటే ఈ నెల 2వ తేదీన ఈ లేఖ రాశారు. దాని సారాంశం ఏంటి అంటే సంధ్యా థియేటర్లో జరుగుతున్నటువంటి పుష్ప 2కి సంబంధించి అంటే 4వ తేదీ అలాగే 5వ తేదీ ఈ 2 రోజుల్లో జరిగేటటువంటి ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి దానికి హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ రావచ్చు. అలాగే హీరో హీరోయిన్ అలాగే విఐపీస్ ప్రొడక్షన్కి సంబంధించిన విఐపీస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి మాకు అక్కడ బందోబస్తు కావాలని చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే 4వ తేదీ రాత్రి 9:30 గంటలకి అలాగే 5వ తేదీ మిడ్ నైట్ 1:50 అలాగే 5:50 9:50 1:50 మధ్యాహ్నం. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ 4 షోస్కి సంబంధించి బందోబస్తు కల్పించాలి అని చెప్పేసి మేము లేఖ రాసాం. సో ఈ బందోబస్తు కల్పించడం పోవడం వల్లే ఇప్పుడు ఈ అంశం తలెత్తింది అనేటటువంటి వాదన కూడా అక్కడ ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం హైకోర్టుకి ఆ లేఖను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోపక్క కేసుకి సంబంధించి కూడా ఎవరైతే ఈ కేసులో చనిపోయినటువంటి రేవతి ఉన్నారో సో రేవతి హస్బెండ్ కూడా గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి అవసరమైతే కేసును విత్డ్రా చేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో జరిగిన అంటే ఒక రకం చెప్పాలంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవ లేకపోతే ఒకరు పెట్టినటువంటి కేసు వల్ల తీసుకున్నటువంటి కేసు కాదు. సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కావచ్చు, అంతేకాకుండా ఒక హీరోకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయం. సో కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఆ పిటిషనర్ ఎవరైతే కంప్లైనెంట్ ఉంటాడో సో కంప్లైనెంట్ ఈ కేసును విత్డ్రా చేసుకుంటాను అని ఆయన చెప్పినా కూడా కుదరదేమో. ఎందుకంటే ఇది మనకు చూసుకుంటే నాన్ కాంపౌండ్ కిందకు వస్తుంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఆయన విత్డ్రా చేసుకుంటానా కూడా కుదిరేటటువంటి ఛాన్సెస్ లేవు. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాంపల్లి కోర్టు విధించినట్టు 14 రోజులు ఆయన రిమాండ్ విధించారు. సో 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అక్కడ ఇది జరుగుతోంది. ఏంటంటే అక్కడ వాదన కూడా వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి మనం చూస్తుంటే ఇప్పుడే ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ తరఫున వాదిస్తూ ఉన్నటువంటి న్యాయవాది చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే షారూక్ ఖాన్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో గతంలో కంపేర్ ఇట్ విత్ షారూక్ ఖాన్స్ కేస్ వేర్ హీ వాజ్ throwing స్మైల్స్ బాల్స్ అండ్ టీషర్ట్స్ స్టింగ్ ద క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు గతంలో ఒక కేసుకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఆయన రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. గతంలో షారూక్ ఖాన్ ఒక సినిమాకి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆయన కొన్ని టీషర్ట్లు విసిరాడు, అలాగే కొన్ని స్మైల్ బాల్స్ విసిరాడు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమీ లేదు, కేవలం అల్లు అర్జున్ వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయాడు, సో ఆయనకి ఏం సంబంధం లేదు దీనికి అని చెప్పి వాదించేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని కేసెస్ను కూడా ఇక్కడ ఆయన రెఫరెన్సెస్గా తీసుకొని వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రొడ్యూసరు అలాగే థియేటరు పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఎస్పెషల్లీ నెగ్లిజెన్సీ లేకుండా మాకు అవసరమైనటువంటి బందోబస్తును కల్పించండి అని చెప్పేసి ప్రొడ్యూసర్తో పాటు అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం కూడా అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిందని అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఆయన ప్రముఖంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే హైకోర్టులో వాదనలు అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ వాదనలు అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కానీ మనం కానీ చూసినట్లయితే ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్కి సంబంధించి అంటే మామూలుగా మనం ఒక ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎఫ్ఐఆర్లో నిందితులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిందితులకు సంబంధించినటువంటి పేర్లను అందులో స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి A1 అని A2 అని A3 అని ఇలాగా ఇస్తారు. కానీ ఈ కేసుకు సంబంధించి మాత్రం అలాంటి అంశం అయితే ఇక్కడ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అంటే కేసుకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆ పేరు అనేది లేకుండా చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పేరు పెట్టకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో అల్లు అర్జున్కి అంటే బయట తెలుస్తుంది A11గా పెట్టారని చెప్పేసి. సో ఇక్కడ ఆయనకి అక్యూజ్డ్ నెంబర్ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి మనం కానీ ఒకసారి చూస్తే ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా అక్యూజ్డ్ ఎవరు అనేటటువంటి అంశం దగ్గర అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అఫీషియల్స్, ఆ తర్వాత అల్లు అర్జున్, అలాగే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్, సో వీళ్ళు మాత్రమే అక్కడ వీళ్ళకి మాత్రమే ఉంది అనేటటువంటి అంశాన్ని అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో పాటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసులో అనేక రకాలైనటువంటి అంశాలని కూడా ఇందులో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ప్రస్తుతానికి హైకోర్టులో దీని మీద ఒక వాదనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఆ స్క్వాష్ పిటిషన్ని కానీ హైకోర్టు పరిగణలోకి తీసుకొని దాని మీద
కేసును కానీ స్క్వాష్ చేసినట్లయితే అప్పుడు అల్లు అర్జున్కి కింది కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. సో కాబట్టి దానికోసం అక్కడ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క చెంచల్ కూడా జైలు దగ్గర కూడా భారీ ఎత్తున బందోబస్తుని అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ బందోబస్తుల్లో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం ఎఫ్ఐఆర్ కానీ చూసుకున్నట్లయితే ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు. ఇది ఈ నెల 5వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 105, 118/1 అలాగే రెడ్ విత్ సెక్షన్ 3తో పాటు బిఎన్ఎస్ సెక్షన్లో 3/5కి సంబంధించిన సెక్షన్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ కంప్లైంట్ని వాస్తవంగా కంప్లైంట్ తీసుకునేది వచ్చేసి భాస్కర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అంటే ఎవరైతే చనిపోయినటువంటి బాధితురాలు ఉన్నారో ఆమె భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది. ఇందులో సీరియల్ నెంబర్ 1 ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కేసుకి సంబంధించి అక్కడ ఎఫ్ఐఆర్లో రాసేటువంటి సందర్భంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో అక్యూజ్డ్ దగ్గర సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అంటాం. అదే మనం A1, A2, A3, A4 అంటాం. కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని ఇచ్చేసి అందులో నేమ్ దగ్గర సంధ్య 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దేర్ స్టాఫ్, అలాగే తెలుగు ఫిల్మ్ యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్, వీళ్ళు మాత్రమే ఇందులో నిందితులుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతోపాటు ఒక అబ్బాయికి కూడా ఇందులో సీరియస్ ఇంజరీస్ జరిగినట్టు ఈ కంప్లైంట్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి ఆమె భర్త ఉన్నారో, అంటే కేసును అవసరమైతే విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నారో, సో ఆయన ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ కానీ ఒకసారి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి తన భార్య రేవతి అలాగే కొడుకు అయినటువంటి శ్రీతేజ్ ఇద్దరు కూడా ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారని చెప్పేసి, సో ఆ సందర్భంలో భారీ ఎత్తున స్టాంపేడ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహాయంతో చికిత్స నిమిత్తం తీసుకెళ్తే అప్పటికే రేవతి చనిపోయారు. అలాగే కొడుకు సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద కేసుని నమోదు చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే సిబ్బందితో పాటు దీనికి కారణం అయినటువంటి హీరో అల్లు అర్జున్ మరియు వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మనమని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ రాస్తాడు. సో ఆ కంప్లైంట్ మేరకే ఈ ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి. సో ఇది స్టాంపేడ్ జరిగింది కాబట్టి, సో అందుకని ఇందులో అక్యూజ్డ్ నెంబర్ 1, 2, 3, 4 అని ఇవ్వకుండా అందరినీ కూడా అక్యూజ్డ్ సీరియల్ నెంబర్ 1 కింద ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు అయితే హైకోర్టులో అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించినటువంటి అంశం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నేషనల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. మరోపక్క 14 రోజులు రిమాండ్ విధించినటువంటి వార్త సంచలనం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మనం ఒకసారి లైవ్ అప్డేట్ కానీ చూస్తే, అంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. సో ఈ లైవ్ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆయనకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఉన్నారో, సో ఆయన చెబుతూ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి జరుగుతుంది. సో అశోక్ రెడ్డి దీని మీద వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ ఒక కోర్సును కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదేంటంటే ఇప్పుడు కొన్ని అంశాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి గతంలో పోస్ట్ అరెస్ట్, అంటే ఏ పోస్ట్ అరెస్ట్ స్పాష్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ దిస్ ఆర్నబ్ గోస్వామి కేసు, అంటే గతంలో ఆర్నబ్ గోస్వామికి సంబంధించినటువంటి కేసు ఏదో ఒకటి ఉంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని కోర్ట్స్ను కూడా ఆయన ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసు కూడా గతంలో ఆయన ఇంటర్మ్ బెయిల్ పొందాడు కాబట్టి ఇందులో అవకాశం ఉంటుంది అనేసి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతో పాటు డిప్రైవేషన్ ఆఫ్ లిబర్టీ ఈవెన్ ఆఫ్ ఏ సింగిల్ డేస్ ఇన్ ఏ 1 day too many, రెడ్డి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ని ఇక్కడ చెప్పారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కెనాట్ కీప్ హిమ్ ఇన్ బెయిల్ సెయింగ్ స్టేట్ నీడ్స్ టైమ్ టు ఫైల్ డాక్యుమెంట్స్. రెడ్డి అంటే ఎవరైతే ఆయన అడ్వకేట్ ఉన్నాడో ఆయన ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మనకు చూస్తే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్సెస్ కేసులు కావచ్చు, గతంలో ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి న్యాయవాది అయితే హైకోర్టులో ప్రస్తుతానికి వాదిస్తూ ఉన్నటువంటి
అనేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది, అలాగే ఆయనకి జైలు అంటే 14 రోజులు రిమాండ్ అనేది ప్రస్తుతానికైతే హాట్ టాపిక్గా మారింది. ఎస్పెషల్లీ ఆయనకి రిమాండ్ విధించకపోవచ్చు, సో రిమాండ్ని రిజెక్ట్ చేస్తారేమో అనేసి అందరూ కూడా భావించారు. అయినప్పటికీ కూడా కింది స్థాయి కోర్టు అంటే నాంపల్లి కోర్టు ప్రస్తుతానికి ఆయన 14 రోజులు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన అభిమానులు కావచ్చు, అలాగే ఆయన కుటుంబ ఆస్తులన్నీ ప్రస్తుతం వాదనలు జరుగుతున్నటువంటి స్క్వాష్ పిటిషన్ మీద ఉందని చెప్పుకోవచ్చు. ఏమని అయితే రాజు, అల్లు అర్జున్ అరెస్టు విషయానికి సంబంధించి ఇటు ప్రముఖులు అటు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అంటూ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. దీనికి పబ్లిక్ కూడా రిప్లైలు ఇస్తుంది. ఇదైతే వైరల్ అవుతుంది ఈ ట్వీట్. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? ఒకటి ఆమెని ఇక్కడ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ట్వీట్ చేయలేదు. అదేంటంటే ఆయన మాట్లాడారు. సో మాట్లాడటం సందర్భంలో ఈ అంశాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో విడిపోతే ఏమవుతుంది అంటే డివైడ్ అయితే ఎలా ఉంటుంది, కలిసి ఉంటే ఏముంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని రాష్ట్రానికి ఆయన దాన్ని లింక్ పెట్టి మాట్లాడారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు దాన్ని నెటిజన్లంతా కూడా ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియోని కట్ చేసి ప్రస్తుతానికి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఈ కారణం చేత ఇది అరెస్ట్ చేశారని చెప్పేసి కొంతమంది బయట వాదించుకోవడం కావచ్చు, చర్చించుకోవడం కావచ్చు జరుగుతుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్కి సంబంధించి అలా పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసిన వెంటనే సినిమాలో షూటింగ్లో ఉన్నటువంటి చిరంజీవి కానీ అలాగే ఆయన సోదరుడైనటువంటి నాగబాబు ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అయితే అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కడ చిక్కడపల్లికి సంబంధించినటువంటి పిఎస్కి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తే పోలీసులు వద్దని చెప్పి వారించారు చిరంజీవి గారిని. అక్కడికి వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్తే శాంతి భద్రత సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి, క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే చెప్పారో సో అప్పుడు ఆయన అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆయన విరమించుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు సినీకి సంబంధించిన అంటే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు అంటే త్రివిక్రమ్ కావచ్చు, అంతా అలాగే దిల్ రాజు కావచ్చు, సో వీళ్ళంతా కూడా ఇందాక కోర్టు దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటే సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. కానీ కష్టం వచ్చినటువంటి సందర్భంలో కుటుంబం అంతా కూడా ఏకమవుతుంది అనే దానికి ఇవాళ జరిగినటువంటి సంఘటన నిదర్శనం. ఎందుకంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కష్టం ఉంటే ఖచ్చితంగా అందరూ కలుస్తారు అనేటువంటి అంశం. అంటే కష్టంలో ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి. సో గతంలో మనం చూసాం ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో కూడా ఏ విధంగా కుటుంబం అంతా కూడా ఏకమైంది అనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే సో అదేదో కావాలని సోషల్ మీడియాలో లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని పెద్దదిగా చేసి చూపించే ప్రయత్నం కోసమో లేకపోతే వాళ్ళు పాపులర్ అయ్యేందుకు మాత్రమే ఈ అంశాలను వాడుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. సో వాస్తవంగా అయితే అల్లు అర్జున్కి సంబంధించి సంఘటన జరిగిన వెంటనే కూడా చిరంజీవి అలాగే నాగబాబు గారు కూడా అక్కడికి వెళ్ళారు. సో కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంత ఇప్పుడే సమాచారం కూడా అందుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి ఆయన స్పెషల్ ఫ్లైట్లో కాసేపట్లో ఆయన బయలుదేరబోతున్నారు, హైదరాబాద్కి వెళ్తారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ఇంకా కూడా మనకు క్లారిటీ అయితే లేదు. సో ఆయన వెళ్తారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇదేదో వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అంశం లేకపోతే వాళ్ళ మధ్య ఒక గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేసినటువంటి ప్రయత్నాలే తప్ప అసలు వాస్తవం ఏంటి అనేది ఈరోజు కళ్ళ ముందు కనిపించింది. మొన్నటి వరకు ఏమనుకున్నారు అందరూ మెగా కుటుంబం అలాగే అల్లు కుటుంబం మధ్య గొడవలు జరిగాయి. సో ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే మంట వస్తుంది కదా రకరకాలుగా చెప్పుకున్నారు. ఈరోజు ఏమైంది, అదే మెగా కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో వాళ్ళంతా కూడా ఒకటే కలిసి ఉంటారు. సో అక్కడ ఎక్కడ కూడా పొరాపచ్చాలు ఉండవు. కుటుంబానికి సమస్య వచ్చిందంటే కుటుంబాలన్నీ కూడా ఏకమవుతాయి అనేది ఈరోజు అక్కడ మనకు స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే అదేదో పెద్ద గొడవ అయిపోయింది లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విడిపోయారు అనేటువంటి అంశాలు కాదు ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియాలో వస్తుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అధికారికంగా అయితే ఇంకా ఆయన సీఎంఓగా అంటే డిప్యూటీ సీఎంఓకి సంబంధించిన అధికారులు కానీ అలాగే ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ కానీ అలాగే ఎవరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం గారి పర్యటనకు సంబంధించినటువంటి క్లారిటీ లేదు అధికారికంగా. సో ఆయన అయితే హైదరాబాద్కి వెళ్ళబోతున్నారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్. అంతేగాని దీంట్లో ఎవరు హస్తం ఉంది లేకపోతే ఎవరు చెప్పారు కాబట్టి ఇలా జరిగింది. సో ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలే తప్ప అక్కడ వాస్తవం ఏం జరిగింది, అక్కడ ఒక మహిళ చనిపోయినటువంటి ఆ కేసుకు సంబంధించి కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ రెడీ అయింది. రిమాండ్ రిపోర్ట్
తర్వాత తీసుకెళ్లి అల్లు అర్జున్ని అక్కడ ఉన్నటువంటి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి అక్కడ ఉన్నటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఆయన రిమాండ్కి యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. సో రిమాండ్ని రిజెక్ట్ చేయాలని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ స్టాండర్డ్స్ని బట్టి సో ఆయన రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ కూడా ఇతరుల ప్రమేయం కానీ అంతేకాకుండా జోక్యం కానీ ఇక్కడ లేదు. మొత్తం కూడా చట్టం తన పని తాను చేసుకుపోయిందని రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే చెప్పారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కుటుంబానికి అండగా ఉండేటటువంటి బాధ్యతని మెగా కుటుంబం తీసుకున్నటువంటి పరిస్థితి జరిగిన వెంటనే కూడా కుటుంబం అక్కడ వాలిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇది వాళ్ళ కుటుంబం మధ్య ఉన్నటువంటి పరిస్థితి. అయితే కానీ వీళ్ళ మధ్య ఏదో గొడవలు జరుగుతున్నటువంటి అంశాన్ని చెలవలు పలవలు చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసి కొంతమంది లబ్ధి పొందాలని చూసినప్పుడు కూడా అలాంటిది ఏమీ లేదు అనేది ఇవాళ జరిగినటువంటి ఘటనతో అయితే తెలిపింది. ఇక కేసు విషయానికి వస్తే మాత్రం అల్లు అర్జున్కి సంబంధించి ప్రస్తుతానికి హైకోర్టులో అయితే కేసు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఇచ్చేటటువంటి దాన్ని బట్టి ఆయన చెంచల్ కూడా జైలుకి తరలిస్తారా లేకపోతే హైకోర్టు ఏ విధమైనటువంటి డెసిషన్ని పెట్టబోతుంది లేకపోతే కేసును ఏమన్నా వాయిదా వేస్తారా అనేది తెలియట్లేదు. సో అది కానీ తెలిస్తే కానీ వాస్తవాలు కూడా బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి కానీ చూస్తే ఇంకా కూడా దానికి సంబంధించి ఎక్కడ రాలేదు ఇందులో ఇప్పటివరకు కూడా. అంటే ప్రస్తుతానికి ఆ రిమాండ్ రిపోర్ట్ని ఇచ్చారు. తర్వాత చెంచల్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ని కూడా హైకోర్టు ముందుంచినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఏదైతే కోర్టు విధించినటువంటి 14 రోజుల రిమాండ్ ఉందో ఆ అంశాన్ని కూడా కోర్టుకి తెలిపినట్టు కూడా ఇక్కడ వాళ్ళ తరపు న్యాయవాది వాదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో ఒక 5-10 నిమిషాల్లోనే ఆ హైకోర్టు డెసిషన్ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి అల్లు అర్జున్ అంటే స్టిల్ ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ జైలుకి వెళ్లకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నాయి కాబట్టి సో ఆ స్క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి ఇది వస్తే అంటే ఈయనైతే జైలుకి తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ స్క్వాష్ అయితే మాత్రం ఆ దానికి సంబంధించి అంటే హైకోర్టు నుంచి ఆ ఉత్తర్వు కాపీ వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ అల్లు అర్జున్ బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు రేపు శనివారం కావడం అంతేకాకుండా ఎల్లుండి ఆదివారం కావడంతో సో బెయిల్కి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అంటే 14 రోజులు రిమాండ్ విధించినప్పటికీ కూడా అప్పీల్కి వెళ్ళి బెయిల్కి కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి వాళ్ళు న్యాయ నిపుణులతో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ అంశం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ సినీ పరిశ్రమను కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు. అదే నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ కేసు